సో ఈ రోజు కేటీఆర్ గారిని విచారణకు పిలవడం జరిగింది. సో ఏ విధంగా చూడొచ్చు? ఒకటి, రేవంత్ రెడ్డి చాతగాంతనము సైకోతనం అని చూడాలండి. ఎందుకంటున్నా ఆ మాట అంటే, తనను అరెస్ట్ చేశారు, తను తప్పు చేశారు, అరెస్ట్ అయ్యాడు, దానికి సమాధానం చెప్పుకుంటూ జనం ఇప్పుడు నీకు భగవంతుడి దయో జనం దయో ఆయన నీ ఏడుపు నీ గోలంతా చూసి మామూలు విలేజ్ మహిళలు నువ్వు పెట్టిన మోసపూర్తి స్కీములను చూసి ఓటేశారు. ఎలాగేసినా వేశారు. నీకు ఒక అవకాశం వచ్చింది, నువ్వేందో చూపించుకోక నువ్వు సైకోతనం చేసి ఒక పిచ్చోని మాదిరిగా నువ్వు ఎంతసేపు కేసులు ఈడీ ఆడి ఈ ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అంటున్నావు. దేంట్లో నిరూపించావు? ఫస్ట్ నీ స్కీములను కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ తెరసాటు పెట్టడానికి నువ్వు పెట్టిన స్కీములు నువ్వు చేతగాక నువ్వు పరిపాలన వాటిని అమలు చేయలేక ఈ ఈడీ అని అదని ఇదని గత ప్రభుత్వాన్ని చూపించుకుంటూ నువ్వు పబ్బం గడుపుతున్నావు. ఇక్కడ దోసుకుంటున్నావు, ఇక్కడ పోస్తున్నావు. ఎందుకు? నీ సీటును కాపాడుకోవడానికి. సైకో అని పెట్టాలి. రేవంత్ రెడ్డి కాదు, సైకో సీఎం, సైకో కాంగ్రెస్ ఒక పర్సన్ తయారైందని చెప్పాలి. మొన్న కేసీఆర్ గారిని కాళేశ్వరం విచారణకు పిలిచారు. మళ్ళీ ఈ రోజు కేటీఆర్ గారిని ఏసీపీ ఈ ఫార్ములా రేస్ లో విచారణకు పిలిచారు. ఇవన్నీ చూస్తుంటే కూడా రేవంత్ రెడ్డి కక్షపూరిత సాధింపు కోసం ఇవన్నీ కూడా చేస్తున్నారని 100% కక్షపూర్తి రాజకీయము. కాంగ్రెస్ పెద్ద పార్టీ అంటున్నాము, అనుభవం ఉన్న పార్టీ అని నువ్వే చెప్తున్నావు. కానీ ఈ సైకోతనం ఎవరు చేయమంటారు? దేనికి సంకేతం అనుకుంటున్నావు? ఓటమికే సంకేతము. నీ నేను గద్దెక్కినా, నేను ఒక సీఎం నైనా, నా పేరు అయితే ఆయనే చెప్తుండు, మేము చెప్పడం కాదు. ఒక సీఎం గా ఉండి నువ్వే చెప్తున్నావు సువర్ణ అక్షరాల నా కోరిక తీర్చుకున్నాను, తొడగొట్టినా ఓడిచ్చినా సీట్లో కూర్చున్నా అంటున్నావు. పిచ్చి ఆనందం నువ్వు పరిమళిస్తున్నావు. కానీ అది పర్మనెంట్ కాదు. నువ్వు సోనియా గాంధీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, రాహుల్ గాంధీ గారు కూడా కళ్ళు తెరవాలి. మీ కుటుంబానికి ఎంతో కొంత ఇజ్జత్ ఉండే, తెలంగాణలో ఆ ఇజ్జతి కూడా తీసి పడేస్తున్నాడు రేవంత్ రెడ్డి పిచ్చి ఆనందము, సైకో ఆనందంతోనే ఈ కేసీఆర్ తెలంగాణను సాధించిన కేసీఆర్ ను తెలంగాణ విగ్రహాన్ని పెట్టిన ఒక విగ్రహాన్ని ఏర్పరిచిండ్రు. వాళ్ళు కూడా నిపుణులు, అనుభవజ్ఞులు అందరూ ఉండే చేశారు. ఇవన్నిటి నుండి కూడా కదిలించుకుంటా కాదనుకుంటా ఆయన ఒక పిచ్చోన్ లాగా ప్రవర్తించుకుంటా ఆయన ఏమున్నా 420 స్కీములను కప్పిపుచ్చడానికి కేవలం సోనియా గాంధీ గారికి నేను ఇక్కడ నుండి ఒక సూచన కూడా చెప్తున్నానమ్మా. మేము చిన్న స్థాయి కార్యకర్తల నుండి ఉన్నోళ్ళమే. ఆ గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో కూడా మీరు గమనించాలి. ఏమున్నా ఆయన డబ్బును మీకు పోస్తున్నాడు, ఇక్కడ దోస్తున్నాడు తెలంగాణను. నువ్వు తెలంగాణ పిల్లలు సచ్చినాకనే బయటికి తప్పని వచ్చినావు, గాని నువ్వు తెలంగాణ మీద ప్రేమతోని నువ్వు తెలంగాణ ఇవ్వలే. తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రలో కలిపింది కూడా మీ కాంగ్రెస్ చరిత్రనే. ఇప్పటికైనా కనీసం ఎక్కడో ఒక నలుగురు సానుభూతి పరులు ఉన్నారు, సానుభూతి పరులతో కూడా తిట్టిపించుకోకు. ఈ రేవంత్ రెడ్డిని ఎక్కువసేపు కొనసాగిస్తే ఆయన కక్షనే సాధిస్తున్నా అని మైకులో చెప్తున్నాడు, పబ్లిక్ మీటింగ్ లో చెప్తున్నాడు. అది ఒక్కసారి చూడు, సంచుల్నే చూస్తున్నావు. రోజుకైనా నువ్వు తెలంగాణకు వస్తే తరిమి నీ రేవంత్ రెడ్డిని నిన్ను మహిళలుగా నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు ఇదంతా జరుగుతున్నా కూడా ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ పైన ప్రభుత్వం దృష్టి పెడుతుందని ఒకటి, ఆయన మీ అందరికి తవ పెట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆయనకు ధైర్యం దమ్ము ఉంటే, నిజంగా అమ్మాయికు ఉట్టుంటే ఆయన ఒక మా మల్కాజిగిరి నుండి గతంలో గెలిచాడు కదా, అక్కడ ఓడిపోయి ఇక్కడ ఎంపీగా ఈ రోజు రమ్మను, నేను నిలబడతా ఆయన మీద. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే రిజన్ ఇచ్చి సీఎం గా రమ్మను. ఆయన సీఎం గా వచ్చినా సరే మామూలు కార్యకర్తలు టిఆర్ఎస్ మా నాయకుడు కనుక ఒక్కసారి చెయ్యి బిగించి అమ్మ మీరు నిలబడండి అంటే ఎవరైనా మేము ముందుకు వచ్చి నిలబడి ఓటిచ్చి చూపిస్తాం. ఎందుకంటే ఆయన పిచ్చోడు అని అందరికి, సైకో అని అర్థమైంది, ప్రతి ఓటు అర్థమైంది. గతంలో ఆయన ఓడిపోయినా మేము అభిమానించినాం, ఆదరించిన అదే మల్కాజిగిరికి రమ్మనండి, కనీసం మల్కాజిగిరి నుండి నిలబడే ధైర్యం చేయమనండి, మేము ఓడిచ్చి చూపించి పంపిస్తాం. ఆయన పిచ్చి రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి దురదృష్టం తెలంగాణది. అలాంటి వ్యక్తికి ఓటేసి గెలిపించినందుకు ప్రతి ఓటర్ బాధపడుతున్నారు. అదే కాంగ్రెస్ వాళ్ళు కూడా
ముట్టుకొని బాధపడుతున్నారు. వాళ్ళ దగ్గర గుసగుసలు వినబడుతున్నాయి, పబ్లిక్ గా కూడా అంటున్నారు. అయినా సరే ఆయన హైకమాండ్ ను కొంటుండు ఎప్పటికప్పుడు సంచులతోనే డబ్బును. తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. తెలంగాణను 2-3 స్కీములు పెట్టి దోసుకపోయి అందరిని ఏమున్నా కేటీఆర్, కేసీఆర్, కవిత అనుకుంటా ఇటు దారిని మరలించుకుంటూ ఆయన సంచులు నింపకపోయి సోనియా గాంధీ ఢిల్లీని పోస్తున్నాడు. సీనియర్లను కూడా తొక్కేస్తున్నాడు. అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతి ఆయన పార్టీ వాళ్ళను ప్రతిపక్షాన్ని పరపక్షాన్ని అందరినీ బాధ పెట్టి ఆయన ఆనందపడుతున్నాడు. అది ఎంతో కాలం నిలవదు. గ్రామ ఎలక్షన్ల దాకా అక్కర్లేదు. ఆయన చేతనైతే ఇప్పుడైనా సరే ఎక్కడి నుండి బై ఎలక్షన్ లో ఉంటానా, తెలంగాణ నుండి మేము రెడీ. ఇప్పుడు ఈ ఫార్ములా లీజ్ లో 55 కోట్లు విదేశాలకు మళ్లించారని ఆరోపిస్తున్నారు. ఇదే నిజమే? ఒకటి ఆయన ఒకటి చెప్పిండు, మనకేమని చెప్పిండు, కేసీఆర్ గారికి ఓ ప్రాజెక్ట్ కట్టిండు, భూతద్దాలు పెట్టిండు. మనం ఇల్లు కడితే కూడా పిల్లర్లు ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క దగ్గర చిన్న పొరపాటు ఎక్కడో జరిగితే అవుతుంది. అన్ని పిల్లర్లలో ఒక్క పిల్లర్ చూపించి ఎట్లయితే మనల్ని టైం పాస్ చేసిండో, స్కీములన్నింటినీ ప్రశ్నించకుండా ప్రజలందరి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి పక్కతో పట్టించిండో, దాంట్లో భాగంగా ఇది కూడా అలాగే అవుతుంది. లాస్ట్ కు నోరు ముసుక చుప్పని మన క్లాస్ లో ఒక లీడర్ అంటే అందరు చుప్పుగా ఉంటారు చూడు, అట్లా లాస్ట్ కు రేవంత్ రెడ్డి అవ్వవలసిందే అవుతాడు. అదే చూపిస్తాడు మన కేటీఆర్ గారు, నిరూపించి వస్తాడు. కడిగిన ముత్యం లాగా వస్తాడు.